ప్రేమ పగ. ప్రేమకు వ్యతిరేకమైంది పగ. ప్రేమ ఉంటే పగ ఉండదు, పగ ఉంటే ప్రేమ ఉండదు. ఇది మనం గ్రహించాలి. మన గుండె నిండా పగ పెట్టుకుని ఎంత ఆరాధిస్తే దేవునికి ఇష్టం? నీ నిష్ఠలు దేనికి? నీలో ప్రేమ లేకుండా పగ ఉన్నది కనుక నీ భక్తి దండగా అంటూ ఉన్నాడు దేవుడు. ప్రేమకు వ్యతిరేకమైంది పగ. పగలోనే అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ విషయాలన్నీ మీరు వింటూ ఉంటే ఎప్పుడో విన్నానుగా అనుకుంటారు. ఎప్పుడో విని ఉండొచ్చు, కానీ నీ హృదయంలో దాన్ని అంగీకరిస్తూ ఉన్నావా, పాటిస్తూ ఉన్నావా అనేది ప్రశ్న వేసుకోవాలి. ఒక వచనాన్ని చదవగానే ఎన్నోసార్లు చదివాను, ఎన్నోసార్లు విన్నాను అని మనం సహజంగా తలస్తూ ఉంటాం. కానీ ఆ వచనాన్ని మన జీవితాలకు ఎంతవరకు అన్వయించుకున్నాం, దానిలోని సంగతులు మన జీవితానికి ఎలా అప్లై చేసుకున్నాం, అంటే మన అనుదిన జీవితంలో దాన్ని ఆచరణలో పెడుతూ ఉన్నామా అనేది ప్రాముఖ్యం. నువ్వు వరకు తెలుసుకుంటే లాభం లేదు, విని ఉంటే లాభం లేదు. అందుకే బైబిల్ స్పష్టంగా దేవుడు రాయించాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు.